నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవ్వరికీ అవసరం లేదు. ఎవరు వినిపించుకోరు కూడా. నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా, వినాలన్నా ముందు నువ్వు గెలవాలి. మనం బాగుండాలి అనుకునేవాడు కోపంగా మాట్లాడతాడు. మనల్ని మోసం చేసేవాడు మాత్రం నవ్వుతూనే మాట్లాడతాడు. సూటిగా మాట్లాడే వాళ్లకు శత్రువులు ఎక్కువ. అదే మాయమాటలు చెప్పేవారికి మిత్రులు ఎక్కువ. సంతోషం అనేది డబ్బు పెట్టుకుంటే రాదు. మన అనుకున్న వారితో మనసు విప్పి మాట్లాడితేనే నిజమైన సంతోషం దొరుకుతుంది. ఒక చెడు అలవాటుకి బానిసైనా పర్వాలేదు. కానీ ఒక మనిషికి మాత్రం బానిస కాకూడదు. ఎందుకంటే వాళ్ళు లేని రోజులు ఉండాల్సి వస్తే భరించలేవు. మనిషికి కాలం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు, బంధం విలువ తెలుసు, ప్రాణం విలువ తెలుసు. ఇన్ని తెలిసిన మనిషికి ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడం మాత్రం అస్సలు తెలియదు. ఆస్తి అంతస్తులు ఉన్నాయని ఎగసిపడకు. ఏమీ లేవని అధైర్యపడకు. ఎవ్వరూ లేరని బాధపడకు. మరెవరో ఉన్నారని గర్వపడకు. సుఖాలకు పొంగిపోకు. దుఃఖాలకు బాధపడకు. వీటన్నిటికీ ఆ పరమాత్మ చెప్పే సమాధానం ఒక్కటే, ఏది శాశ్వతం కాదు అని.